హ్యాపీ ఉగాది. ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హతలు. ఒక్కొక్కరు డిగ్రీ వేయించి బీటెక్ వేయించి హైదరాబాద్కు వచ్చేస్తారు. కొంతమంది ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యి హైదరాబాద్కు వచ్చి ఛాన్సులు దొరక్క ఎన్నో పాటలు పడుతుంటారు. అట్లా అస్సలు చేయకండి. మీరు ఒక డిగ్రీనో ఏదో ఒకటి చేసి ఒక చిన్న జాబ్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మీకు 20,000 ఎంతో మీ ఖర్చులకు వచ్చేంత మాయన సరిపెట్టుకోండి. తర్వాత మీ బడ్జెట్ మీ కాడ ఉండి మీరు పెట్టుకుంటాం అనుకుంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వండి. 100% మీరు ఎఫెక్ట్లు పెట్టాలి దాని మీద. మీరు ఆ పని చేస్తుంటే 100% వాటి మీద మీరు ఎఫెక్ట్లు పెట్టాల్సిందే. అప్పుడే ఏ పనైనా ఇదని కాదు, ఒక పని మనం చేస్తున్నామంటే 100% దాంతో లీలమైపోవాలి. అప్పుడే మనం ఆ పని ఏదో ఒక 100% సక్సెస్ అవుతుంది. నేను డిగ్రీ అయిపోయింది, నాకు ఇట్లా జాబ్స్ వాటి మీద ఫ్యాషన్ లేదు, ఒక డైరెక్టర్ అవుదామని నాకు. కాబట్టి నేను హైదరాబాద్కి వచ్చేసిన. వచ్చి ఫిలిం స్కూల్లో జాయిన్ అయినా. 1 year కోర్సు. నాకు మూవీసే ఏ ఒక్క జాబ్ నుంచి బతుకున్నా మూవీస్ ఎత్తిద్దామని ఫిక్స్ అయిపోయినా. మీరు కోర్సు మొత్తం పూర్తి చేసిన, మీరు ఒక ఇండస్ట్రీలోకి పోవాలనుకున్న డైరెక్ట్ ఎవరంటే ఎవరు తీసుకోరు. ఈ లోకంలో టాలెంట్ లేనిది ఎవ్వరు పైకి అసలు రారు. మీరు ఒక డైరెక్టర్గా అవ్వాలనుకున్నా, ఫిలిం ఇన్స్టిట్యూట్కి పోవాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ ఫిలిమ్స్ ఏంటంటే మీ నాలెడ్జ్ కానీ మీ కాడున్న టాలెంట్ను ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా మీరు చూపించవచ్చు. ఒక షార్ట్ ఫిలిం తీసుకొని మంచిగా తర్వాత మీరు ఇండస్ట్రీలోకి పోవచ్చు. వాళ్ళు అడిగినా ఇదిగో నేను షార్ట్ ఫిలిం చేసిన, తర్వాత ఇదిగో ఫిలిం స్కూల్లో చేసిన సర్టిఫికేట్ ఉంటుంది, మీకు ఛాన్స్ రావచ్చు. అట్లయినా ఫుల్గా మీకు ఎంత క్రియేటివిటీ మీరు ఆలోచిస్తారంటే ఇంకా మైండ్ దానిలో షార్ట్ ఫిలిం తీసే కష్టపడి దాని మీద 100 ఎఫెక్ట్లు పెట్టేసి మీరు తీయండి. ఏదో ఒక రోజు మీకు సక్సెస్ వస్తుంది. యూట్యూబ్లో పెట్టండి, మీకు అంత ఇంత పైసలు వస్తాయి మీకు. తర్వాత మిమ్మల్ని ఎవరో గుర్తించి ఎవరో ఒకటి తీసుకుంటారు 100%. మీ పని మీరు చిన్నాళ్ళు కష్టపడింది వృధా మటుకు ఏడా కాదు. 100% మీకు ఎక్కడో కూడా ఛాన్స్ దొరుకుతుంది. మీరు లైఫ్లో అరే మనం దీని బదులు జాబ్ చేసుకున్నా బెటరు, ఇది ఫీల్డ్ కిందకు వచ్చినాం అని ఎన్నోసార్లు మన మైండ్లో తగులుతాయి. కానీ నెవర్ గివ్ అప్. ఎన్ని ఐడియాలు వచ్చినా, మీకు తలకాయ పని చేయకపోయినా అసలు వదలకండి. 100% ఇది చెయ్యాలా అనుకున్నప్పుడు దాన్ని ఎంతలా కష్టం వచ్చినా చేసి తీర్చాలా. మీరు ఒక ప్యూర్ ఫ్యామిలీ అయిపోయినా, అన్ని పైసలు ఇంట్లో వాళ్ళు పెట్టకపోయినా మీరు ఏదో ఒకటి జాబ్ చేసుకొని హైదరాబాద్లో ఏదో ఒకటి చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నైనా పైసలు చేసుకొని ఒక మంచి మీ ఫ్రెండ్స్ను అంటే మీ ఫ్యాషన్ తగినట్టు ఫ్రెండ్స్ను క్రియేట్ చేసుకొని ఒక షార్ట్ ఫిలిం ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేయండి. మీరు అటెంప్ట్ చేస్తేనే మీకు తప్పేందో ఒప్పేందో తెలుస్తుంది. అంటే స్టోరీ స్టార్టింగ్లో ఎట్లుండాలా, ఎండింగ్లో ఎట్లుండాలా, మిడిల్లో ఎట్లుండాలా, స్టోరీ థీమ్ ఏంది, ఎమోషనల్ ఏడాడలు ఇవ్వాలా. ఒక ఆడియన్స్ చూస్తుంటే ఒక స్టోరీని ఒక మూవీని ఆడు అసలు కనిపెట్టకూడదు. అరే ఈ నెక్స్ట్ ఈ సీన్ అవుతుంది అని ఆ థాట్కు రాకూడదు. మనం అంత క్రియేటివిటీగా ఆలోచించాలి ఒక డైరెక్టర్ అంటే. ఇప్పటి నుంచి మన యూట్యూబ్లో ఒక డైరెక్టర్ కావాల్సిన ప్రతి ఒక్క అంశం ఈ రోజు నుంచి స్టార్ట్ అన్ని వీడియోస్ నేను ఈ రోజు నుంచి చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.